ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరం 19వ తేదీ మనకు ఉగాది పండుగ వచ్చింది కదండి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ ఉగాది మనకు పండుగ మాత్రమే కాదండి, మనకు కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి తొలి పండుగ. ఇది అందరూ కూడా తెలుగువారికి తొలి పండుగ. దీన్ని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు కదా. మరి మన యొక్క తెలుగు ప్రజలందరూ కూడాను ఈ యొక్క ఉగాదిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇటువంటి ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ యొక్క రంగు చీరను ధరిస్తే చాలా అంటే చాలా అండి, మీ యొక్క జీవితంలోకి అంటే మీ ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అలాగే మీ యొక్క భర్తకు ఆయుష్ కలుగుతుంది, దీర్ఘాయుషు అనేది కలుగుతుంది. అలాగే మీకు మంచి చేరుకుంటుంది. తప్పకుండా ఆడవారు ఈ యొక్క ఉగాది రోజున ఈ రంగు చీరను ధరించండి. మీ యొక్క భర్తకు దీర్ఘ ఆయుష్ కలగాలి అన్నా కానీ, మీకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి అన్నా కానీ, మీ ఇంటిలోని సంపదలు రావాలి అన్నా, మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అన్నా కూడా తప్పకుండా ఉగాది పర్వదినాన ఈ రోజున ఈ యొక్క రంగు చీరను ధరించండి. ఈ రంగు చీరను ధరించడం వలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని ఉపయోగాలు అయితే మీ యొక్క జీవితంలో ఉంటాయి. తప్పకుండా మీకు ఎంత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఏ రంగు చీరను ధరించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి మరికొందరికి. అలాగే మా ఛానల్ ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేమేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరుకుంటుంది. మా యొక్క నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇక ఈ రోజున అనగా మార్చి 19వ తేదీ అనగా రేపే కదండి మన యొక్క ఉగాది పండుగ అనేది వచ్చేసింది. ఇది ఉగాది పండుగ మనకు గురువారంతో కలిసి వచ్చింది. గురువారం రోజున ఈ 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ మనం పరాభవ నామ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం ఉదయము 6:52 ప్రారంభం అవుతుందండి. అలాగే చైత్ర శుద్ధ పాడ్యం ముగింపు మార్చి 20వ తేదీ 2026 ఉదయం 4:52 ముగిస్తుంది. మనకు ఈ యొక్క ఉగాది పండుగ రోజున పూజ చేసుకోవడానికి అనుకూల సమయము వచ్చేసి 6:30 తర్వాత నుండి ఉదయం అండి 8 గంటలలోపు ఉగాది ఈ రోజున మీరు ఏ సమయంలోనైనా పూజా కార్యక్రమాన్ని అయితే మీరు ముగించుకోవచ్చు. అంటే మీ యొక్క సమయము అనేది చాలా బాగుంటుందండి. మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. అలాగే ఈ రోజున తప్పకుండా షడ్రుచులు సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని దేవునికి నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లోనే వాళ్ళందరూ కూడా తప్పకుండా స్వీకరించాలి. ఈ ఉగాది పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మన యొక్క కార్యక్రమాలు అన్నిటినీ కూడా ముగించుకొని ఇల్లంతా కూడా పసుపు నీటితో చక్కగా కడుక్కొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకోవాలి. మనకు ఏడాదిలో వచ్చేటువంటి తొలి పండుగ కాబట్టి ఈ రోజున గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి అలాగే గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత శుచిగా స్నానం చేసి తర్వాత ఉతికినటువంటి వస్త్రాలను ధరించాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా తప్పకుండా ఉతికినటువంటి వస్త్రాలను మాత్రమే ధరించుకోవాలండి. నూతనంగా ఉండేటువంటి వస్త్రాలను కూడా ధరించి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కొందరు కొత్త బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు. అలా కూడా మీరైతే కొత్త బట్టలను కూడా ధరించవచ్చు. ఒకవేళ కొత్త బట్టలను వీలు లేనటువంటి పక్షంలో తప్పకుండా శుచిగా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి ఉతికినటువంటి వస్త్రాలను ధరించండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ రంగు వస్త్రాలను అయితే తప్పకుండా ధరించండి. ఉగాది పర్వదినం రోజున తప్పకుండా మీరు ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ లేదంటే ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి చీరలు అయినా కానీ లేదంటే పింక్ కలర్ చీరలు అయినా కానీ ధరించవచ్చండి. ఇలా ఈ యొక్క కలర్ను ధరించడం వల్ల అంటే మీకు జీవితంలో మీకు ఎంతో సంపాదన అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఏడాదిలో తొలి పండుగ అయినటువంటి ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఎల్లో గ్రీన్ కలర్ అయితే అండ్ పింక్ కలర్ ఈ దుస్తువులు ధరించడం వల్ల ఆడవారు మాత్రమే కాదండి, పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులు ఉండేటువంటి దుస్తువులను ధరించవచ్చు. ఈ రంగులు ఉంటే దుస్తువులు ధరించడం వల్ల మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం వెళ్ళి విరుస్తాయి. ఎల్లో కలర్ శుభరంగుకు సూచనగా మనం ఎంతో శుభప్రదంగా భావిస్తాం కదండి. ఎల్లో కలర్లో ఉండేటువంటి రంగు దుస్తువులను ధరించడం వల్ల ఇంటిళ్ళ పాది కూడా సంతోషంతో ఆనందంగా ఉంటారు. అలాగే గ్రీన్ కలర్ అనేది మన యొక్క ఐశ్వర్యానికి సంపదకు సూచిక. దీని వలన ఇంట్లో సంపద అంతా కూడా వెళ్ళి విరుస్తుందని కూడా మన యొక్క పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆడవారు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఉగాది రోజున ఈ రంగు దుస్తువులను ధరించి శుభ ఫలితాలను అయితే పొందుకోండి. సో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.